ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండ రాయుడు గారు, జికే ఉల్లా గారు, వీరయ్య చౌదరి గారు మరణం చెందారు. వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి పద్మభూషణలు, విభూషణలు, భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు, మా పొలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. పొలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం చేసి ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది, తిరంగ సభలు జరపాలని. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 16, 17, 18 3 రోజుల్లో ప్రతి